ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 1వ తేదీన మనకి అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. తులారాశి వారి జాతకులు ఈ రోజున చిక్కులు ఉన్నాయి, జాగ్రత్త. గోచర రీత్యా మీకు ఇలాగే ఉండబోతుంది. కొన్ని రకాల పరిస్థితుల్లో చిక్కుకుంటారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు ఈ యొక్క అమావాస్య తిథి రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా కొన్ని రాశుల వారికి ఈ అమావాస్య తిథి నాడు గ్రహాల్లో కదలికల రీత్యా అనుకూల ఫలితాలు కలిగితే, ఇంకొన్ని రాశుల వారికి మనకి అననుకూల ఫలితాలు అయితే కలుగుతాయి. ముఖ్యంగా తులారాశి వారి జాతకులు కొన్ని రకాలైనటువంటి చిక్కుల్లో పడబోతున్నారు. ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు చేసే పనులు పెండింగ్ పడవచ్చు, లేదా ఆ పనులు అంతగా అనుకూలించకపోవచ్చు. ముందుగానే మీరు మీ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ దరి చేరవు. ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి మీరు సేవింగ్స్ చేయడానికి ఎక్కువగా ఇకనైనా ప్రయత్నం చేయండి. మీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ అనేవి రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఈ రోజున వృత్తి ఉద్యోగస్తులకు అనుకూలము కాకపోతే, ఉద్యోగులకు మీ యొక్క ఉద్యోగ సంస్థల్లో మీరు చేస్తున్నటువంటి పనుల్లో కొద్దిగా లౌక్యాన్ని ప్రదర్శించండి. అప్పుడే మీరు సమస్యల్లో చిక్కుకోరు. నిరుద్యోగులకు కూడా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు అనుకూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు విద్యాపరంగా ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కనిపించడం లేదో, అదేవిధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లాలి, అక్కడ చదువుకోవాలి అనుకునే వాళ్లకు అవకాశాలు అనేవి కలిసి రాబోతున్నాయి. అదేవిధంగా మీకు విదేశీ విద్యా ప్రయత్నం ముందుకు సాగుతుందని చెప్పాలి. వ్యాపారస్తులకు ఈ రోజున మీ యొక్క వ్యాపారాల్లో లాభాలు అంత బాగా కనిపించడం లేదో, అదేవిధంగా నష్టాలు అనేవి కూడా ఏమీ ఉండవో. ఒక విధంగా చెప్పాలి అంటే గనక ఈ రోజున కొన్ని చిక్కులు ఉన్నాయి. మీరు ఈ సమయంలో కొంత జాగ్రత్త పడాలి. ఈ రాశి వ్యక్తులకు ఏ పని అయినా సరే అది మీరు ముందు ఉండి మీ పనులను చేయించుకోండి, లేదంటే కొత్త సమస్యలు మీకు వస్తాయి. ఎవరిని కూడా ఈ రోజున మీకు నమ్మడం అంత మంచిది కాదు. ఈ రాశి వ్యక్తులకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఈ రాశి వ్యక్తుల్లో చేనేత వస్త్ర పరిశ్రమ వారికి శుభయోగము. ఈ రాశి వ్యక్తులకు ఊహించని విధంగా ధన లాభము, దాంపత్య జీవితం కూడా అనుకూలంగా సాగబోతుంది. ప్రేమికులకు అనుకూలమైన సమయం ఉంటుంది. మీ ప్రేమను ఇంట్లో ఒప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఆకస్మిక ప్రయాణం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఆర్థికంగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం మీకు దక్కుతుంది. ఆర్థికంగా అనుకూలత చెందడం ద్వారా మీరు వస్తు వాహనాలు సమకూర్చుకుంటారు. ఈ రాశి వ్యక్తులు సంతానానికి కూడా అనుకూలము. ఈ రోజున సామాజిక జీవనం కోసమై ఆరోగ్యంపై ప్రాధాన్యత వహించండి. జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల్లో ఉంటే గనక వాటి నుండి బయటపడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో అంతా ఆనందం కలుగుతుంది. ఈ రోజున ఈ రాశి వ్యక్తులు మనోబలంతో ఉండండి. మీ యొక్క పనులు మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు అభివృద్ధి అయితే వస్తుంది. మీ పనులు ఎవరికి అప్పచెప్పొద్దు. ఈ రోజు పని రేపటికి వాయిదా వేయొద్దు. మరి ముఖ్యంగా మౌనాన్ని ప్రదర్శించండి. కోపాన్ని పక్కన పెట్టండి. భావోద్వేగాలు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. మీరు సామరస్యపూర్వకంగా ముందుకు సాగితే అంతా లాభమే కలుగుతుంది. మీకు ఈ రోజున శివారాధన మేలు కలగ చేస్తుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి అమ్మవారి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.